అందరికీ నమస్కారం. నా పేరు శామ్. ఈ సినిమాలో గాయత్రి అనే క్యారెక్టర్ చేశాను. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నన్ను మీ అందరూ గాయత్రి గాయత్రి అని పిలుస్తుంటే స్టేజ్ ఎక్కే ముందు వరకు కూడా మిమ్మల్ని శామ్ అని పరిచయం చేయాలో గాయత్రి అని పరిచయం చేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో యా, సినిమాని ఇంత ఘనంగా బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా ప్రొడ్యూసర్ సర్స్ ఈ సినిమా మీద నమ్మకం ఉంచుకొని మా మీద నమ్మకం పెట్టుకొని ఇంత ఘనంగా సినిమాని ఏర్పరిచినందుకు థ్యాంక్ యూ సార్. మీరు లేకుంటే ఈ సినిమా జరిగేదే కాదు. నవీన్ సార్ అండ్ రవిశంకర్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఆ డైరెక్టర్ సార్, ఈ సినిమాకి గాయత్రిలో నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయత్రి అని నన్ను ఇంతమంది గుర్తుపెట్టుకునేలా చేసినందుకు వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఐ మైట్ క్రై బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవితేజ సార్, థ్యాంక్ యూ సార్. మీరు మాకు సెట్లో ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా అసలు గుర్తుపెట్టుకునే ఐ వోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ మై ఫాదర్ సాయి కుమార్ సార్, మీతో ఎక్కువగా షూట్ చేయలేదు బట్ మీతో గడిపినన్ని రోజులు చాలా ఆనందంగా షూట్ చేశాను సార్. మర్చిపోలేని మెమరీస్. థ్యాంక్ యూ. అండ్ ఆ టీచర్ స్వాసికా మ్యామ్, అప్పట్లో స్కూల్లో టీచర్ని చూసి భయపడ్డమే కానీ సినిమా చూసాక మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. ఒక సీన్లో టీచర్ నన్ను కొట్టే సీన్ ఉంటుంది అండ్ షీ డిడ్ంట్ ఈవెన్ హిట్ మీ. కొట్టినప్పుడు ఐ డోంట్ గెట్ దట్. షీ వాజ్ లైక్, యూ గాట్ ఇట్, తగిలిందా, అయ్యో ఐఎమ్ సో సారీ అన్నారు. యూఆర్ ద ప్యూరెస్ట్ సోల్ దట్ ఐ నో. అండ్ ఆ డిఓపి సార్, మమ్మల్ని తెర మీద ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిఓపి అండ్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మై కో ఆర్టిస్ట్ ప్రణీత, Yashika, Lasya, Trisha Akka, everyone, thank you for supporting me on the screen and off the screen. And my co-artists and all, thank you so much. And our fight masters, thank you. Yeah, thank you. I'll pass it on. Thank you so much and congratulations. ఇంకా ఎవరైనా సినిమాని థియేటర్లో చూడకుండా ఉంటే తప్పనిసరిగా థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ పైరసీని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు యశిక. నేను ఈ సినిమాలో ఎర్రాజీ కూతురుగా ఇంకా నాగుల్ సిస్టర్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ స్టాండింగ్ హియర్ అండ్ సెలబ్రేటింగ్ ఇరిమ్యూనిటీ విత్ యూ guys. Thank you so much Shiva Nirvana sir for giving me this opportunity. సెట్లో కూడా చాలా ఫ్రెండ్లీగా అందరినీ చూసుకున్నందుకు కూడా థ్యాంక్స్. అండ్ మైత్రి ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద స్టార్స్తో చేయడం ఇట్స్ ఆనర్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్, స్వాసికా మ్యామ్, కుమరం సార్ అండ్ అజయ్ ఘోష్ సార్, రమేష్ సార్ అండ్ ఆర్ మాస్ మహారాజ్ రవితేజ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సెట్లో చాలా సపోర్ట్ చేశారు, మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీ ఎనర్జీకి మాకు కూడా ఇచ్చి చాలా హ్యాపీగా అంటే లైక్ మేము చాలా బాగా యాక్ట్ చేయడానికి ఇంకా మంచి స్కోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఆల్సో సినిమా ఇంకా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని చూసేయండి. థ్యాంక్ యూ. చూడలేదా సార్? టికెట్లు లేవా? అబ్బా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాం. హాయ్ అండి అందరికీ, నా పేరు శ్రీలాస్య. ఇరుముడిలో అనూష అంత పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు డిజైన్ చేసిన శివ నిర్వాణ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరుముడిలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, రవితేజ సార్ చెప్తారు, నాకు ఒక వీక్నెస్ ఉంది, ప్రతి ఒక్క ఆడపిల్లలో నా కూతుర్ని చూసుకుంటానని. అదే సేమ్ ఫీలింగ్ ఈ సెట్లో అందరికీ ఉంటుంది. శివ నిర్వాణ సార్ దగ్గర నుండి నాయుడు సార్, సురేష్ సార్, సూరి సార్, మేనేజర్ వల్లి గారు, చౌదరి గారు, రమణ గారు,
వీళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళ సొంత ఆడబిడ్డలా చూసుకున్నారు. ఒక కూతురు అనే ఒక బాండింగ్ ఇచ్చారు మాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆ డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బ్యూటిఫుల్గా తీశారు అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ అండ్ మెమరీ. ఒక స్కూల్ సీక్వెన్స్లో నేను పరిగెత్తుకుంటూ వచ్చే షాట్లో నేను చూసుకోకుండా రాయి తగిలి కింద పడిపోయాను. అప్పుడు శివ సార్ అండ్ అందరూ టీం అందరూ నా దగ్గరికి వచ్చి, ఓకేనా అమ్మా, బాగున్నావా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హైప్ మూవీలో వాళ్ళకి ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు షూటింగ్ ఆపి నాకు టైం ఇచ్చి నేను సెట్ అయిన తర్వాత ఆ షాట్ తీశారు. అండ్ వాటర్లో ఉండే సీన్ కూడా నాయుడు సార్, సురేష్ సార్, శివ గారు వీళ్ళందరూ నాకంటే చాలా టెన్షన్ పడ్డారు, ఎక్కడ నేను స్లిప్ అయిపోతానేమో, ఎక్కడ పడిపోతానేమో అని. అండ్ శివ సార్ నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట, భయం వేస్తుందా లాస్య అంటే, లేదు సార్ అని మొహమాటం కోసం చెప్పాను. వెంటనే ఆయన అన్నారు, నువ్వు పులిరా అని నా భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళారు. అది ఆ చిన్న కాంప్లిమెంట్ కూడా నాకు ఎంతో బూస్టప్ ఇచ్చిందంటే, ఆ రోజు డే మొత్తం నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వర్క్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిల్లింగ్ సీన్ అప్పుడు కూడా శివ సార్ దగ్గరుండి ఆ లిక్విడ్ టెస్ట్ చేయించి నాకు ఇచ్చారు. అంత మంచి డైరెక్టర్ని నేను ఇప్పుడు వరకు నేను ఎవరిని అలా మీట్ అవ్వలేదు సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం. అండ్ రవితేజ సార్తో నాకు ఒక బెస్ట్ మెమరీ ఉంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా లాస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. అయితే నేను ఫోటో తీసుకోవడానికి వెళ్తే పక్కనే ఉన్న శివ సార్ చూసి, నేను చెప్పాను అనమాట శివ సార్కి, సార్ నేను ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను రవితేజ సార్తో అంటే, తప్పకుండా రామ్మా అని నన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు రవితేజ సార్కి. అంతే స్వీట్గా రవితేజ సార్ నా దగ్గరికి వచ్చి ఫోటో ఇవ్వడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్.